Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్తో రఘురామకు కొత్త టెన్షన్. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజులో మళ్లీ టెన్షన్ మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకుబెడిలో గొంతేనమ్మ గుడి కూల్చి అక్కడ రామాలయ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. రఘురామ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. దీంతో రఘురామ అనుకున్నట్టుగా అంతా జరిగిపోతున్నదని అనుకున్నారు. తనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముగ్గురు కుమారులైన పివి సునీల్ కుమార్, జడ శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్లపై తనదైన రీతిలో రఘురామ విమర్శలు గుప్పించారు. మరోవైపు జడ శ్రవణ్ కుమార్ పట్టు వదలని విక్రమార్కుడిగా న్యాయ పోరాటం సాగిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో ఒక గుడి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ తదితర అధికారులని ఇంటికి సాగనంపకపోతే భవిష్యత్తులో ఎప్పుడూ మీడియా ముందుకు రానని శపథం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో ఆకుబిడిలో గొంతేనమ్మ ఆలయాన్ని కూలదోసి రామాలయ నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాల్ చేస్తూ జయంతి ఉన్మత్త సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన ఏపీ ప్రభుత్వానికి ఇతరులకు నోటీసులు పంపింది. ఇదే సందర్భంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోపు కౌంటర్లో దాఖలు చేయాలని ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు డిప్యూటీ స్పీకర్ రఘురామకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. ఎందుకంటే రామాలయ నిర్మాణానికి విరాళాలను కూడా ఆయన సేకరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సుప్రీంకోర్టు రానున్న రోజులలో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ స్థలాలలో ఎలాంటి మతపరమైన కట్టడాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు జడ శ్రవణ్ కుమార్ చెబుతున్నారు. 4 వారాలలో మళ్లీ సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కితే ఆలయ నిర్మాణానికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ సానుకూల ఆదేశాలు రాకపోతే పరిస్థితి ఏంటనేది బహుశా డిప్యూటీ స్పీకర్ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు గెలుపు ఎవరిది అనే చర్చ సర్వత్రా సాగుతోంది.